హలో ఎవ్రీవన్. మనందరికీ తెలుసు గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు వార్ టూలో బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్తో కలిసి నటించబోతున్నారు అని. అయితే కొంతమంది నాలెడ్జ్లెస్ మనుషులు మాత్రం రితిక్ రోషన్ వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ని శుభ్రంగా డామినేట్ చేయబోతున్నారు అంటూ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆ సినిమాలో రితిక్ రోషన్ ముందు కనబడడు అంటూ కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రజెంట్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, స్టార్డమ్ అండ్ ఫాలోయింగ్ ని చూసి అసూయ చెందుతున్న వాళ్ళే. ఫ్రాంక్ గా చెప్పాలంటే వార్ టూ సినిమాలో వార్ టూ మేకర్స్ ఎన్టీఆర్ ని తీసుకుందే వార్ టూ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో సూపర్ హైప్ వస్తుందని. ఒకవేళ ఎన్టీఆర్ అందులో నటించకుండా ఉండుంటే ఇంత హైప్ వచ్చేదే కాదు. అయినా సరే రితిక్ రోషన్ ఎక్కడ, ఎన్టీఆర్ ఎక్కడ, ఖచ్చితంగా రితిక్ తన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ టాలెంట్తో ఎన్టీఆర్ని డామినేట్ చేసేస్తాడు అంటూ వాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఇలా అనే వాళ్ళంతా కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడున్నది అల్లాటప్ప హీరో కాదు, ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అండ్ మాసెస్లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కలిగినటువంటి ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ కేవలం ఒక సాధారణ బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రితిక్ రోషన్ చేతిలో ఎందుకు డామినేషన్కి గురవుతాడు? ఎందుకంటే ఎన్టీఆర్ అనేవాడు తన ఎదురుగా ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే తన నటనతో వాళ్ళని ఓవర్ షాడో చేయగలిగే హీరో. అలాగే యాక్టింగ్లోని, డ్యాన్స్లోని రితిక్ రోషన్ కంటే కూడా ఎంతో బెస్ట్ ఎన్టీఆర్. ఈ విషయం బాలీవుడ్ వాళ్ళకు కూడా బాగా తెలుసు. అయినా సరే ఎన్టీఆర్ స్టార్డమ్ చూసి అసూయ చెందుతున్న వాళ్ళంతా కూడా కావాలనే ఎన్టీఆర్ని రితిక్ రోషన్ చాలా ఈజీగా డామినేట్ చేసేస్తాడు అంటూ రితిక్ రోషన్ని చాలా ఎత్తుకు లేపుతున్నారు, ఎన్టీఆర్ని తగ్గిస్తున్నారు. వీళ్ళంతా గుర్తుంచుకోవాలి, ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, టెంపర్, జనతా గ్యారేజ్, జయలవకుశ, అరవింద సమేత వీరరాఘవ అండ్ RRR ఇలాంటి సినిమాలన్నిటిలో కూడా ఎంతమంది ఉన్నా ఎన్టీఆర్ తన నటనతో అందరినీ డామినేట్ చేశాడు. అసలు ఈ సినిమాలు కనుక మనం చూస్తే ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ మనకి కనిపించరు. ఇది RRR సినిమా చూసినటువంటి చాలా మంది హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం. ఎందుకంటే సినిమా మొత్తంలోనూ రామ్ చరణ్ మెయిన్ హీరో అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ ఒక 5 నిమిషాల సాంగ్తోనే ఓవరాల్గా సినిమాలో ఉన్న అందరినీ డామినేట్ చేసి తన వైపుకి ఆడియన్స్ మొత్తాన్ని తిప్పుకున్న ఘనత ఎన్టీఆర్ది. RRRలో ఎన్టీఆర్ నటనకి ఆస్కార్ కూడా రావచ్చు అని హాలీవుడ్ ఆడియన్స్ అండ్ అక్కడ హాలీవుడ్ మేకర్సే ప్రెడిక్ట్ చేశారు ఆ టైంలో. అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, రితిక్ రోషన్తో కంపేర్ చేసి ఎన్టీఆర్ని తగ్గిస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు. ఎన్టీఆర్ అనేవాడు పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్. ఇది యునానిమస్గా ఇండియా మొత్తం ఒప్పుకున్న విషయం. సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు ఎన్టీఆర్ నటనని, స్క్రీన్ ప్రెసెన్స్ని, డ్యాన్స్ని, టాలెంట్ని ఇలాగా అన్ని విభాగాల్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసినటువంటి మార్క్ని చూసి ఆలోచించి కామెంట్ చేయాలి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక ఫైనల్గా వార్ టూ లాంటి బిగ్గెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్కే ఎన్టీఆర్ని అందులోకి తీసుకోవడం వల్ల వరల్డ్ హైప్ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్కు ఉన్నటువంటి స్టార్డమ్ అనేది ఎలాంటిదో వాళ్ళు ఆలోచించాలి.